మామ మీరు అందరూ అడుగుతున్నారు కదా జర్మనీలో జాబ్ గురించి అలాగా ఏంటి అని. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ వరకు అయితే పక్కా చూడండి. ఎండ్లో మీకు దీనికి తగ్గట్టుగా కాంటాక్ట్ ఇస్తాను అనమాట. మంచి కన్సల్టెన్సీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన హెల్ప్ని వాళ్ళు అడగచ్చు అనమాట. సో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి మామ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ రా మామ, మీరు ఇక్కడ జాబులు గట్రా అవన్నీ చేయాలన్నా కూడా సరే చాలా ఇబ్బంది అనమాట. సో మీరు ఏం చేసినా సరే కొంచెం జాగ్రత్తగానే చేయాలి. మీకు ఇక్కడ జర్మన్లో మెయిన్ ఏంటంటే మీకు లాంగ్వేజ్ ఉండాలి. లాంగ్వేజ్ లేనిది ఇంపాసిబుల్ అన్నమాట. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని మీకు అక్కడ గవర్నమెంట్ నుండి ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఏవి జర్మన్తో కనెక్ట్ అయిన ఉంటాయన్నమాట కాన్ఫిడెన్స్. దాంతో మీరు వెళ్ళి మీరు లాంగ్వేజ్ పాస్ అయితే మీకు ఏమైనా సర్టిఫికేట్ వచ్చింది అనుకో, అప్పుడు మీరు ఎలిజిబుల్ అన్నమాట జర్మన్కి రానీకే, జాబ్ చేసుకోనీకే. మీకు అక్కడికి వెళ్తే మీకు వర్క్ పర్మిట్ వీసా అని వస్తుంది అనమాట 6 monthsకి. సో మీరు ఆ వీసా అప్లై చేసి మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేసినారనుకో మీకు 6 వస్తుంది. మీరు అప్పుడు జర్మనీకి వచ్చేసి మీరు జాబ్ ఎత్తుక్కొచ్చి ఉంటుంది. 6 months టైం ఉంటుంది. సో ఇది ప్రాసెస్ మెయిన్. మీరు ఊకే ఏదో వాళ్ళు మనీ పే చేస్తామన్నారు కదా సంథింగ్ అంటే అవన్నీ ఏం అవ్వవు. మీరు జాగ్రత్తగా కన్ఫామ్గా మీకు తెలిసిన వాళ్ళతోనే అడిగి మరీ చేయించుకోవాలన్నమాట ఇలాగా. సో మీరు ఏదో వాళ్ళు చెప్పినారన్నా వీళ్ళు చెప్పినారన్నా ఇలా చేశారన్నా అని చెప్పేసి మీరు తప్పుగా వచ్చేసారనుకో మీకు ఏమి మిగలదు ఇక్కడ. చాలా కష్టం అనమాట మనీ పే చేయడము. చదువుకునే వాళ్ళకంటే వాళ్ళకి వేరే ప్రాసెస్ అనమాట. వాళ్ళకి నీకు ఒక వీడియో చేసి చెప్తా వాళ్ళకి ఎలాగ ఏంటి అనేది. సో మెయిన్గా జాబ్ పర్పస్ వాళ్ళకైతే ఇలా అనమాట. ఇక్కడ ఉండడానికి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసిన సర్టిఫికేట్ మెయిన్ లాంగ్వేజ్. మీరు లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. మీరు నేర్చేసుకొని మీకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చితే మీరు అప్లై చేసుకొని మీకు వీసా వచ్చేస్తారు. దానికి కొంచెం మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంటాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అవన్నీ చూపించుకుంటే మీకు అయిపోద్ది అనమాట. సో ఇదైతే మ్యాండటరీ పక్క. సో మీరు పక్క ఇదైతే చేయాలన్నమాట. సో ఇది మెయిన్. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట హై స్కిల్డ్ వర్క్స్ ఉంటాయన్నమాట. అవి వేరే ప్రాసెస్ అనమాట. మీరు దానిలోకి ఎలా అంటే మీకు డైరెక్ట్ ఇండియా టు ట్రాన్స్ఫర్ ఉంటుంది అనమాట వర్క్. సో మీరు అలా వచ్చేసి జాబ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం డైరెక్ట్ ఇండియా వాళ్ళు మిమ్మల్ని పంపుతారు అనమాట. కంపెనీ టు కంపెనీ కాబట్టి వాళ్ళే చేంజ్ చేస్తారు మీకు వాళ్ళకైతే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో మనం ఓన్గా జాబ్ ఎత్తుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇలానే చేసుకోవాలన్నమాట. మీరు ఏదో అందరు చెప్తున్నారు కదా అందరూ వెళ్ళిపోతున్నారు ఫారెన్, వెనకాల అమ్మాయిలు ముందర అమ్మాయిలు స్టోరీలు ఇట్లాంటివన్నీ అనుకుంటే మీరు అస్సలు కాని పని అనమాట. ఇంపాసిబుల్. మీరు ఎలా చేసుకున్నా కూడా వన్ పని. మీరు ఏమున్నా సరే మీరు ఏమైనా జాబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా అంటే మీరు చదువుకోవాల్సిందే. మీరు మంచిగా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ఇలా నేర్చుకొని ఉంటేనే మీరు సరిపోతుంది అనమాట ఖచ్చితంగా. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చే ఫస్ట్ కన్సల్టెన్సీస్కి ఊక నమ్మకండి. మెయిన్గా ఎవరైతే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారో జర్మన్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎలాగా ఏంటి అని, ఎలా చేసుకోవాలి, ఎలాగా దానికంటూ కొన్ని ఉన్నాయి ప్రాసెస్లు. నాకు అయిన వరకు అనుకుంటా ఎంతోమంది అన్న వాళ్ళని చాలా తెలిసిన వాళ్ళతో అడిగేసి మీకు చెప్తా ఎలాగ చేయొచ్చు ఏంటి ప్రాసెస్ అని. మా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మీరు ఎప్పటికి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే జర్మనీకి అయితే వెళ్ళచ్చు. మీరు ఛాన్స్ అయితే ఉంది వర్క్ పరంగా చేయనీకే. సో మీరు లాంగ్వేజ్ పక్కా నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు నేర్చుకోవాలి అంతే. నేర్చుకొని మంచిగా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో జాగ్రత్త మళ్ళీ ఇలాగ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఇంకా చాలామంది ఇక్కడ జర్మనీలో చాలామంది అన్న ఒక 5 lakhs పే చేసినాము వచ్చేసినాము, 6 lakhs పే చేసినాము వచ్చేసినాము, 7 lakhs పే చేసినాము వచ్చేసినాము అట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి అస్సలు నమ్మకండి. ఇంకోటి ఇక్కడ జర్మనీకి రావాలన్నా సరే మీకు ఇందాక చెప్పా కదా లాంగ్వేజ్ అనేది మ్యాటర్ అనమాట. కన్ఫామ్గా కొన్ని దానిలోకి లాంగ్వేజ్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ హైరింగ్ ఉంటాయి. అలాంటి వాటికి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మీరు డైరెక్ట్గా వచ్చేసి జాబ్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు పక్కా ఇక్కడ నుంచి చేసుకోవాలనే వాళ్ళకోటే మీరు చూసి అక్కడే అన్ని అప్లై చేసుకోవాలి. ఇండియా నుంచి అప్లై చేసుకోవాలి ఏవైనా సరే. ఇక్కడ నుంచి ఏమి చేసి అస్సలు అవ్వదు అనమాట. మీరు ఇక్కడికి వచ్చాక మీకు జాబ్ అన్నీ ఓకే అయినాక దాని తర్వాత మీకు ఇది వస్తుంది ఏంటి పిఆర్ వస్తుంది. పిఆర్ ఎప్పుడు 5 years అయిపోయినాక వస్తుంది అనమాట. దానికన్నా ముందు 3 years బిఫోర్లో మీరు EU బ్లూ కార్డు నాకు ఉంటుంది అనమాట. ఆ EU బ్లూ కార్డుకి అప్లై చేసుకుంటే 3 years అయిపోయినాక మీరు 3 years 2 years ఉంటుంది అనమాట మామూలుగా టైమింగ్ దానికి. అది అప్లై చేస్తాను. దాని తర్వాత 5 years అయిపోయినాక మీరు ఇది పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ రెసిడెన్స్ కార్డు. మీకు అది 10 years వస్తుంది కార్డు. ఆ 10 years లోపు మీరు మళ్ళీ దానికి కావాలంటే సిటిజన్షిప్కి అలా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ డిపెండ్ అపాన్ ఉంటుంది అనమాట. సో ఇలాగనమాట ఇక్కడ మీకు జాబ్ పరంగా వచ్చి మరి దానికి సస్టైన్ అయ్యి మీకు జాబ్ తెచ్చుకొని దాని తర్వాత EU బ్లూ కార్డ్ అప్లై చేసి EU బ్లూ కార్డ్ తర్వాత పర్మనెంట్ కార్డ్ అప్లై చేయాలి. డైరెక్ట్గా ఏదో అందరు చెప్తున్నారంటే అవంత ఈజీ అయితే కాదు.
ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చాలా జరిగిపోతున్నారు అవన్నీ. అంత ఈజీ అయితే అస్సలే కాదు, ఇక్కడ చాలా కష్టమే. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే యూరోప్లో మ్యాక్సిమం అన్ని కంట్రీలకు ఆపేశాడు వాడు, వీసా అనేది ఆపేశాడు అనమాట. ఎందుకులే ఇవన్నీ ఇప్పుడు అనుకోవచ్చు మీరు, బట్ కానీ కష్టంగా ఉంది ఇప్పుడు రానికి యూరోప్కి. ఎన్నో టెస్టులు ఇంకా అమెరికాకి అయితే పోదని చెప్తాను అట్లా నేనైతే, ఎందుకంటే అమెరికా ఇంకా వరస్ట్గా అయిపోయింది. అమెరికా అయితే మీకు ఏమున్నాయి, కొద్దిగా యూరోపే బెస్ట్. కొద్ది లాంగ్వేజ్ నేర్చేసుకొని మీరు అక్కడ నుంచే వస్తే మీకు కొంచెం బెనిఫిట్లు ఉంటాయి, అన్నీ మీరు ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ కూడా వచ్చేసి జర్మనీలో ఆల్మోస్ట్ 49% అనుకుంటారు ట్యాక్స్. నేను ఉండేది హంగేరీలో, బట్ జర్మనీలో అయితే వచ్చేసి ట్యాక్స్ 49% ఆల్మోస్ట్ సగం ట్యాక్స్ పడుతుంది అనమాట. అయినా పర్లేదు, బేసిక్ శాలరీ వచ్చేసి 2000 యూరోలు ఉంటాయి దగ్గర 2000 యూరోలు 2,500 యూరోలు వస్తాయి అనమాట. 2000 యూరోలు అయినా సరే మనకు ఆల్మోస్ట్ 1,90,000 మన ఖర్చులకి ఒక 50,000-60,000 అయినా సరే 1,30,000 అలా మిగులుతుంది. చాలా డబ్బులే, చాలా ఎక్కువే ఆ డబ్బులు మనకి. ఇంకా ఎక్స్పెన్సెస్ తగ్గట్టుగా శాలరీ ఉంటాయి అనమాట ఇక్కడ. మరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కదా, శాలరీలు ఏమి ఉండవు అనుకోమాకండి, అన్నీ దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట మొత్తము. ఇంకా మీరు ఏ విధంగా రావచ్చు అంటే ఇక్కడికి మీరు చాలా మంది అనుకోవచ్చు, ఏమంటారు, టూరిస్ట్గా వచ్చి అక్కడ వీసా తెచ్చుకోవచ్చు కదన్నా, వర్క్ జాబ్ అయిపోయి టూరిస్ట్గా వస్తాము కొన్ని రోజులు ఉండి 2 వారాలు ఉండి ఆడొక జాబ్ ఎత్తుక్కొని. అంత ఈజీ కాదనైనా. ఒకప్పుడు అంటే పాతకాలంలో ఉండేటటువంటి, ఇప్పుడు అవన్నీ లేపేసి అవన్నీ ఏమి లేటటువంటి. ఇప్పుడు వస్తే నువ్వు జాబ్ పరంగా రావాలా, లేదా స్టడీ పరంగా రావాలా, లేకపోతే హై స్కిల్డ్గా ట్రాన్స్ఫర్ కావాలి. 2 ఆప్షన్స్లే. లేదు నేను టూరిస్ట్గా వస్తా, 4 రోజులు తిరిగి 4 కంట్రీలు చక్కగా నాకు జాబ్ వస్తుందన్నా అంటే ఎవ్వడు ఇయ్యాడు అట్లా. ఏముంది, నువ్వు మహా అంటే 6 months ఏమో వస్తుంది టూరిస్ట్ వీసా. 6 months అయిపోయినాక ఇంకో 2 months 3 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంతే తప్ప నువ్వు దాని మీద జాబ్ చేసుకోలేవు. నీకు జాబ్ కానీ ఎవరు ఇవ్వడు ఫస్ట్ ఇక్కడ. అది చాలా కష్టం అమ్మ, అంతైతే ఈజీ కాదు, చాలా కష్టము. మీరు కొద్దిగా చూసుకుంటేనే అన్నీ ఊకే ఏదోలే అనుకుంటే అస్సలు ఇంపాసిబుల్ అవన్నీ అనమాట. దాన్ని బట్టి చూసుకోండి మీరు ఏ చేసినా సరే. మెయిన్ లాంగ్వేజ్ లేని ఇంపాసిబుల్. మీరు అసలు సస్టైన్ కూడా కాలేరు ఇక్కడ. ఒక్క నా కొడుకు కూడా ఇంతమంది కదా, ఒక్క నా కొడుకు ఒక ఇంగ్లీష్ ముక్క మాట్లాడరు. చూసి తెల్లగా ఉన్న ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడున్నారు ఆయన యూరోప్లో. వీళ్ళంతా లాంగ్వేజ్ ఓన్ లాంగ్వేజ్లు ఉంటాయి, వీళ్ళకి ప్రిఫరెన్స్ దానికి ఇచ్చుకుంటారు. ఇంగ్లీష్కి ఎవ్వరు ప్రిఫరెన్స్ చేయడం, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితేనే నీకు వాల్యూ, లేదంటే అస్సలు ఇంత కూడా వాల్యూ దేకరు నేను. అదనమాట. ఇంకా ఇలాగే ఉంటాయన్నమాట అన్ని కథలు ఇక్కడ భారీగా. ఏదో అమ్మాయిలు కనపడుతున్నారు, పప్పులు ఇవి బాగుంటాయి. ఒక 2-3 months 4 months 5 months భారీగా ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలు పబ్బులు ఇవన్నీ భారీగా ఉన్నాయి కదా, ఎంజాయ్మెంట్ అనుకుంటాం. ఒక 2-3 months అంతే, అయిపోయినాక నీకు వెళ్ళిపోతాయి అన్నీ. ఆ తర్వాత రియాలిటీలోకి వస్తాం మనం. అప్పుడే సరే మనం తట్టుకొని అన్నీ ఉండాలి. ఊకనే వచ్చేసినాం కదా ఇంటిని వదిలేసి అంటే కష్టం. ఒక్కపారు నువ్వు ఫారెన్కి వచ్చేసినావా అయిపోయింది, నువ్వు ఎన్నో వదులుకోవచ్చు ఉంటావు, అన్నీ వెనక్కి రావంత ఈజీగా. సో మీరు ఏం స్టెప్ వేయాలన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఏదైనా సరే. చూడు వెనకాల టెంట్ పెట్టుకొని అమ్ముతారు, వాళ్ళకు కూడా నెలకి ఎంత ₹1,00,000 పైన శాలరీ ఉంటుంది తెలుసా, ఆ టెంట్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళకి కూడా. అట్లా ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మెయిన్ ఫుడ్ మీద భీమోత్సవంగా నీకు ఫుడ్ మీద అంటే నువ్వు ఇంకా ఫుడ్ కొనలేవిడ, అంత ఎక్స్పెన్సివ్ ఇడ. నువ్వు మందు తాగు ఏవైనా తాగు అని తక్కువే చీపే. ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇడ, చాలా ఎక్స్పెన్సివ్. అందుకే మన ఫ్యూచర్లో మన ఇండియా కూడా ఇలా అయిపోద్ది మేబీ మ్యాక్సిమం. సో యాజ్ పర్ జాబ్ పరంగా మీరు ఇంకైతే డీటెయిల్స్ ఇవేమన్నమాట. నాకు తెలిసిన ఏమన్నా కన్సల్టెన్సీ సజెస్ట్ చేయమంటే నేను చేయగలుగుతా, బట్ కానీ మీకు నాది కింద లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను అనమాట. అది పెడతా ఒక కాంటాక్ట్, ఒక కన్సల్టెన్సీ ఇది. ఆ కాంటాక్ట్ని మీరు కనుక్కోండి, వాళ్ళు మీకు కొద్దిగా చెప్పగలుగుతారు. మేబీ ఏమైనా మీకు కొంచెం హెల్ప్ ఉంటుంది వాళ్ళ వల్ల. సో వీడియో వరకు చూడండి, లాస్ట్ వరకు ఒక 2 minutes ఉంటుంది వీడియో, అయిపోయే వరకు మీకు చూడండి. ఇంతమ్మా ఇదే చూసుకోవచ్చు మీరు. బాగుంటుంది లైఫ్ అయితే, చాలా బాగుంటుంది లైఫ్. మరి నువ్వు లైఫ్ గురించి బాధపడాల్సిన అవసరమే ఉండదు, చాలా బెస్ట్ లైఫ్ అనమాట. అనుకున్నా కానీ ఫారెన్ అంటే ఎట్లుంటుందో భయపడిన స్టార్టింగ్లో. చాలా బాగుంటుంది లైఫ్ పరంగా. మీరు చిన్న టెంట్ పెట్టుకున్నా మీరు బతికిపోవచ్చు. కాకపోతే మనకంతా పాసిబుల్ కాదనమాట. మనం ఓన్లీ జాబ్ పరంగా వస్తే ఒక కంపెనీలోనే పని చేయాలి, మిగతా దానికి పే చేస్తే మనల్ని తన్ని బయట నూపుతారు. సో అట్లా మనం చేసేకి అవ్వదు. ఏమన్నా మనకు తెలిసిన ఇండియన్ స్టోర్స్లో అలాగంటే చేసుకోవచ్చు మనం, ఈ జాబ్ కాక ఎక్స్ట్రా కొద్దిగా చేసుకోవచ్చు కావాలంటే. అంతేగాని మీరు డైరెక్ట్గా మేము అది చేస్తాం 2 చేస్తామంటే అవని పని అనమాట.
ఏదైనా ఒకటే కంపెనీ అంటే కంపెనీలో వర్క్ చేయాలి అంతే. ఆ కార్డు మీద మళ్ళీ వేరే కంపెనీ 1 hour 2 hours ఎక్స్ట్రా చేద్దాం కానీ అంటే ఆడే చేయొచ్చు, కోటీలు ఏమంటే అంతే తప్ప అక్కడికి పోయి చేసుకుని ఉన్నదన్నమాట. ఇదమ్మా మన వీడియోలో అంటే మన నాలెడ్జ్ తిందనమాట. మీరు ఏమైనా సరే లాంగ్వేజ్ నేర్చుకోండి. జర్మనీకి రావాలంటే అక్కడ చెన్నైలో ఉందన్నమాట వీళ్ళది కాన్సోలెంట్. అక్కడికి వెళ్ళి మీరు కనుక్కొని అక్కడ మీరు డైరెక్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యి ఎగ్జామ్ రాసేసి ఇంకా మీరు అప్లై చేసుకుంటే 6 monthsకి వస్తుంది మీకు వీసా అనమాట. మీరు ఆ 6 months జాబ్ ఎత్తుకోవచ్చు. మెయిన్గా వస్తాయి జాబ్, ఈజీగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి జాబు మీకు వచ్చేది ఉంది. ఫస్ట్ అంత లాంగ్వేజ్ నేర్చుకుని సర్టిఫికేట్ ఉందనుకో మీతో, సర్టిఫికేట్ ప్లస్ సర్టిఫికేట్ అయిపోయినా నెక్స్ట్ ప్రాసెస్ వీసానే ఇంకా ఆటోమేటిక్గా. వీసా వచ్చేస్తే ఇంకా మీకు ఈజీగా అయిపోతుంది, మీకు ప్రాబ్లమే ఉండదు అనమాట. సో అలాగా చేసుకొని జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు మీకు కాంటాక్ట్ అనేది మన డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది అనమాట నెంబరు, వాళ్ళ కన్సల్టెన్సీ నెంబరు ప్లస్ వాళ్ళది నెంబర్, ఫోన్ నెంబరు వాళ్ళది అన్నీ ఉంటాయి కింద. ఆయనకి వెళ్ళి మీకు కాంటాక్ట్ అవ్వండి. మీకు హెల్ప్ అయితే మేబీ ఏమన్నా అవ్వచ్చు వాళ్ళ వల్ల. బట్ నేనైతే వచ్చిన వాళ్ళ ద్వారే వేగా కన్సల్టెన్సీ అనమాట, అది బెంగళూరులో ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. వాట్సాప్లో మామూలు కాల్ వాట్సాప్లో చేయండి, మ్యాక్సిమం వాట్సాప్లో ఉంటారు. కాల్ చేస్తే వాళ్ళకి అడగండి, మీకు ఇంకా కొంచెం మంచిగా చెప్తారు. కొద్దిగా వాళ్ళు ట్రస్టెడే, నమ్మచ్చు వాళ్ళని. ఎందుకంటే నేను చూసినా కాబట్టి కలరా ఈ మధ్య వాళ్ళు మనీ పే చేపిస్తున్నారు కాబట్టి. ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే మనీ ఏం పే చేయించుకోలేదు, ఫ్రీగా వచ్చేసాను అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మనీ పే చేసుకుంటారు. సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కొద్దిగా కనుక్కోండి. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం నేను. సో జాగ్రత్త, మళ్ళీ అందరు కనుక్కొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మన కామెంట్లో అయినా సరే రాయండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా కావాలి, ఏ దాని మీద కావాలి వీడియో అని నాకు కామెంట్ చేయండి. ఇంకో పరంగా ఏమైనా ఏ పరంగా ఇంకా మీకు కావాలి అబ్రాడ్ అని అంటే మెసేజ్ కామెంట్ చేయండి నాకు. నేను దాని తగ్గట్టుగా మీకు వీడియోలు చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా. ఓకే, మరి జాగ్రత్త అందరూ, బాయ్. మీరైతే ఆ కాంటాక్ట్కి అయితే కాల్ చేసి కనుక్కోండి, మీకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరి అంతే, మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అకౌంట్ని. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఫాలో చేసుకోండి అందరూ. ఓకే, అందరూ మామ జాగ్రత్త, మళ్ళీ పోయేసి వస్తా అందరూ జాగ్రత్త. మళ్ళీ వచ్చేసి మంచి పాపాలని బట్టి ఎంజాయ్ చేద్దరు. ఎక్కడ చూసిన పాపాలే, ఎడుదుడు వెనకాలగా ఇద్దరు మంచి అమ్మాయిలు ఉన్నారు, చిలుపుతున్నారు అట్లే అమ్మాయిలు ఇద్దరు. మనకు అవే కదా కావాల్సినది. ఫస్ట్ అయితే చదువుకోండి, అది లాంగ్వేజ్ నేర్చుకోండి, వచ్చేయండి అంతే. బాయ్ మామ అందరికీ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి రా, మర్చిపోమాకండి. బాయ్, లవ్ యూ.